మీ ఫేవరెట్ మూవీ? నన్ను అడుగుతున్నారా? రాకేష్ రాకేష్. రాకేష్ కి అదే చెప్పాలి కదా, 10కి 10. 10కి 10. కానీ మాకైతే స్వర్ణకమలం మీద కొంచెం ప్రేమ ఎక్కువగా కనిపించింది. మీనాక్షి గారి మీద. లైక్ అంటే మీనాక్షి గారి మీద ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా, లైక్ విశ్వనాథ్ గారు అనే ఒక పర్సన్ పేరు తెలిసినప్పుడు, అంటే లైక్ ఇప్పుడు ఈయన ఒక డైరెక్టర్ అని తెలిసిన మూవీ ఏంటి, మీకు ఎలా అనిపించింది సార్? హో, విశ్వనాథ్ గారు అంటే ఈయన అని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకుని ఉంటారు? నాకు ఫస్ట్ లో విశ్వనాథ్ గారి సినిమా ఇది, అదే సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించింది మాత్రం సాగర్ సంగమం. సాగర్ సంగమం. ఓకే. ఆబ్వియస్లీ చిన్నప్పుడైతే టీవీలో ప్రశ్న చూసేవాడిని. సో అంటే దాని నుంచే స్టార్ట్ అయింది అనమాట. సో ఈయన ఒక డైరెక్టర్, తెలుగు సినిమా ఇంత గొప్పగా ఉంటుంది అని చెప్పేసి ఆ సినిమా నుంచే కొంచెం స్టార్ట్ అయింది. తర్వాత స్వాతిముత్యం. ఓకే. సో అలా మెల్లగా ఇంకా ఆల్మోస్ట్ విశ్వనాథ్ గారు అంటే ఖచ్చితంగా శంకరభరణం మాట్లాడతారు కాబట్టి మెల్లగా శంకరభరణం ఎప్పుడో చూద్దాము. నిజంగా చెప్పాలంటే క్లైమాక్స్ లో వెయిట్ చేసిన ఫస్ట్ టైం చూసినప్పుడు అట్లా కనెక్ట్ అయిపోయి అదే ఇంత గొప్పగా ఉన్నాయి ఈ సినిమాలు అని ఒక స్కూల్ ఏజ్ వచ్చాయి. అప్పుడు ఇంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ అప్పుడున్న మెంటాలిటీ ప్రకారం అయితే అది చాలా బాగా అనిపించింది. అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే ఈయన సినిమా చాలా డిఫరెంట్. ఏదో కాన్సెప్ట్ చెప్తున్నారు, ఏదో తీయకుండా అంటే ప్రతిదీ అవసరం లేకుండా తీయకుండా అవసరం ఉన్నది తీస్తూ మళ్ళీ ఇంకా ఏంటంటే విలువలు, కళాత్మక విలువలు, ఇది అవసరం ఇది అవసరం లేదు సమాజానికి అని చెప్పడం. ముందుగా అయితే సాగర్ సంగమం ఆ డాన్స్ బేస్డ్ కదా, ఇంకా కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే ఇంకా అదర్స్. ఇంకా అట్లా స్టార్ట్ అయింది అనమాట టీవీలో మెల్లి చూడడం, తర్వాత స్వాతిముత్యం, తర్వాత శంకరభరణం. సో ఆయన ఒక డైరెక్టర్ అని మనకి ఇప్పుడు ఇంటర్ టైంలో డిగ్రీ టైంలో తెలుస్తాయి కదా. సో తర్వాత మనం కూడా ఒక నాలెడ్జ్ అంటే మ్యూజిక్ ఈదారాజు గారు చేస్తారు, లేకపోతే యాక్టర్స్ వీళ్ళు, లిరిక్స్ వీళ్ళు రాశారు అని మెల్లి తెలుసుకుంటూ ఇంకా అప్పటికి మనకు ఇంకా గాడ్ గిఫ్ట్ కొంచెం రేటింగ్ అనేది ఉంది కాబట్టి స్వతహాగా అట్లా రాస్తున్నాను. నైస్ నైస్. మీరు వంశీ గారు మీకు ఎప్పుడు అండి, ఎప్పుడు అంటే లైక్ ఎలా అనిపించింది విశ్వనాథ్ గారు అంటే ఈయన లైక్ రాకేష్ చెప్పినట్టే మీకు ఎప్పుడు అనిపించింది విశ్వనాథ్ గారు అంటే ఈయన అని చెప్పేసి, లైక్ ఆ ఫీల్ ఎప్పుడు వచ్చింది? విశ్వనాథ్ గారి మూవీస్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, శంకరాభరణం మూవీ ఆల్ టైమ్ ఉంటది. అది చూసి కాకపోతే ఒక బ్యాడ్ ఏంటంటే ఆ మూవీస్ గురించి ఎవరితోనైనా మాట్లాడదామంటే ఇంత కమర్షియల్ మూవీస్ నడుస్తావు అట్లా వెనకాల పరిగెడుతున్నాడు, ఎవరితోనూ డిస్కస్ చేయలేను. నాకు బాగా అనిపించింది రాకేష్ పరిచయం అయిన తర్వాత, అమ్మయ్య విశ్వనాథ్ గారి మూవీస్ కోసం నాలాగే ఆలోచించే ఇంకో మనిషి దొరికాడు అనిపించింది నాకైతే. చెప్పాలంటే అంటే చెప్పుకోవడానికి అనమాట, ఏంటంటే ఒక డిస్కస్ చేయాలి అంత